జై సీతారాం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. గతం అంటే మీ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళు మారాలి అనుకోవడం అత్యాశే. భవిష్యత్తు అంటే మీరు, అంటే 18 సంవత్సరాలు నిండిన యువతుల కోసం ఈ వీడియో ప్రత్యేకం. ఈ సిద్ధాంతం మీకోసం, ఈ ఉద్యమం మీకోసం. మీరే ఈ దేశ భవిష్యత్తు కనుక, భవిష్యత్తు అంతా మీరే కనుక. ఈ వీడియోలో పెళ్లి కొడుకు సెలక్షన్ గురించి చర్చిస్తాను. ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీ తల్లిదండ్రులకు షేర్ చేయండి. మంచి చెడు వారితో చర్చించండి. మిమ్మల్ని మీ తల్లిదండ్రుల నుండి వేరు చేయడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్నది పెళ్లి కాని యువతుల తల్లిదండ్రులే అయితే ఈ వీడియో మీకు నచ్చితే మీ కూతురికి షేర్ చేయండి. ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతనే నా ఈ సిద్ధాంతాన్ని అనుసరించండి. నీకు ఒక మంచి భర్త రావాలి అనుకుంటే ముందుగా నీవు ఒక మంచి భార్యవు కావాలి. మీకు ఉద్యోగం ఉన్నా లేకున్నా, సంపాదన ఉన్నా లేకున్నా, వరకట్నం కోసం ఆశపడేవాణ్ణి కానీ, మీ సంపాదన మీద ఆశపడేవాణ్ణి కానీ, మీ సంపాదన మీద బ్రతకాలనుకునేవాణ్ణి కానీ, మీ సంపాదన మీద హక్కు కావాలనుకునేవాణ్ణి కానీ మీ ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వకండి. అటువంటి వాడికి కావలసింది మీ డబ్బే, మీరు కాదు. జీవించడానికి డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాకూడదు. ఇది మొట్టమొదటి విషయం. తరువాతి విషయానికి వస్తే సిగరెట్లు, మద్యపానం, క్లబ్బులు, పబ్బులు వంటి అలవాట్లు ఉన్నవాడికి ముందే నో చెప్పేయండి. ఈ రోజుల్లో సిగరెట్లు, మద్యపానం త్రాగని వాళ్ళెవరున్నారు అని సరిపెట్టుకోకండి. అవేమీ జీవితావసరాలు కావు, వ్యసనాలు మాత్రమే. ఆ వ్యసనాలు ఉన్నవారికి భార్య పిల్లల మీద ప్రేమ ఉండదు. ఆ అలవాట్ల వల్ల అతడి ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యం, మీకు పుట్టబోయే పిల్లల ఆరోగ్యం కూడా పాడవుతుంది. వైవాహిక జీవితంలో శృంగారాన్ని మించిన మత్తు ప్రపంచంలోనే లేదు. ఆ మత్తును సిగరెట్లలోనూ, మందులోనూ, డ్రగ్స్లోనూ వెతుక్కునేవాడికి పెళ్లి అవసరమా? అతనికి ఆడవాళ్ళంటే చిన్న చూపా, లేక సాటి మనుషుల్లాగా గౌరవిస్తాడా? పురుషాహంకారం ఏ స్థాయిలో ఉన్నది? భార్యను కొట్టడం లాంటి అనాచారాలపై అతని అభిప్రాయం ఏమిటి అనే విషయాలు ముందుగానే తెలుసుకోండి. కారణం ఏదైనా భార్యను కొట్టే హక్కు భర్తకు లేదు. భార్యను కొట్టడం మగతనం కాదు. భార్య అంటే బానిస అనే భావన ఉన్నవాడికి నో చెప్పండి. వాడి కర్మకాలి ఎప్పుడైనా మిమ్మల్ని కొడితే అతనిపై గృహహింస కేసు పెట్టి జైలుకు పంపుతానని చెప్పండి. జై హింద్, జై సీతారాం.